చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ సాయంకాల వేళలో, ఈ రాత్రి వేళలో నీ దయను కనికరమును కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి నాయన. నీ సత్యవాక్యమును గ్రహించుటకు కృప దయచేయండి. నీ రక్తములో ప్రతి దోషమును పాపమును కడిగి పవిత్రపరచండి నాయన. నీకు విరోధంగా ఉన్న ప్రతి విషయంలో మాకు స్థిర నిశ్చయత కలిగి, విరోధంగా ఉన్న ప్రతి విషయంలో మేము కడగబడడానికి, మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి కృప దయచేయండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రతి కూటము ద్వారా ఈ సత్యవాక్యమును ఎరిగిన వారమై ప్రభా, ఆ వాక్కు చేత మేము పరిశుద్ధపరచబడినట్లుగా, వాక్యము విని ప్రార్థించినట్లుగా కృప దయచేయండి. ప్రభా, ఈ దినము నుండి ఒక ప్రత్యేకమైన జీవితం నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. వాక్యం వినటం కాదు, విన్న వాక్యం ప్రకారంగా ప్రార్థించి దానిని పొందుకునే భాగ్యము నీ బిడ్డలమైన మాకు అందరికీ అనుగ్రహించండి. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్, చూడండి నాన్న, మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత బోధించబడుతున్నాం. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా నడిపించబడేది మన శరీరం. శరీరాన్ని జయించకుండా దేవుని నీతి ఎన్నడూ కూడా మన దేహంలోకి రాదు. నేను మిమ్మల్ని అందరినీ ఒకే ఒక్క ప్రశ్నను అడుగుతున్నాను. మీ స్థితిగతులన్నిటిలో దేవుని వాక్యం మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు ఆ వాక్యానికి తగిన జీవితం మన దగ్గర కనపడాలి. నా మాటల జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఈ రోజున దైవజనుడే కదా వాక్యం చెప్తున్నాడు, విన్నాం కదా, కాదు. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని తీర్పులోకి తీసుకెళ్తుంది. అందుకనే మన జీవితంలో తీర్పును తప్పించేది దేవుని యందు విశ్వాసం అని రాయబడింది. తీర్పు నుండి, మరణం నుండి తప్పించేది విశ్వాసము అని రాయబడింది. గమనించారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదో ఒక రోజున ప్రతి మాటకి, దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో సమాధానం చెప్పాలి. దేవుడు ప్రతి మాట ద్వారా మనలను కాపాడుతూ ఉంటాడు. మనకు తెలుసు దేవుని మాట మనల్ని కాపాడుతుందని మనకు బాగా తెలుసు. కాపాడేది, రక్షించేది, నిన్ను దర్శించి మాట్లాడుతున్న కాలాలు. దయచేసి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు ప్రేమతో మీరు అర్థం చేసుకోండి. ఒక రోజున దేవుని మాట మనల్ని లెక్క అడుగుతుంది. ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచారా, ఆ విశ్వాసము తీర్పు, మరణం నుండి మనల్ని తప్పిస్తుంది అని చెప్పాడు. ఈరోజు దైవజనుని దాటిపోవచ్చు, లేకపోతే మొహమాటానికి మనుషుల్ని దాటిపోవచ్చు, దేవుని వాక్యాన్ని దాటిపోవచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజున దేవుని యొక్క వాక్యం మనల్ని తీర్పులోకి, మరణానికి అప్పగించేది దేవుని యొక్క వాక్యం. గమనించారా? అందుకనే దేవుని వాక్యం మన మధ్యలోకి ప్రత్యక్షపరచబడినప్పుడు మనం ధన్యులు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? దేవుడు మరలా మనల్ని కనికరిస్తున్నాడు అని అర్థం. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి మనలను సరిచేయడానికి, కాపాడడానికి వస్తుందనే సంగతి చాలామందికి తెలియదండి. తెలిసిన నిర్లక్ష్యం ఎక్కువ.
ఆ దేవుని వాక్యం అలా మాట్లాడిద్దిలే, మనం అలా లేకపోతే ఏంటి? ఇప్పుడు వింటాం, విన్న తర్వాత దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత విన్న వాక్య ప్రకారంగా మనం జీవించడానికి దేవుని బతిమలు ఆడుకోవాలి. నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ప్రార్థించటం, సువార్త చెప్పబడిన తర్వాత ప్రార్థించటం అనేది కాదు. ఇక్కడ మనకున్న జబ్బు ఏంటంటే వాక్యం విన్న తర్వాత మరలా దాన్ని ప్రార్థించం, అంటే దేవుని అడగం. అందుకనే మన జీవితాల్లో దేవుని వాక్యం వినేవారిగానే ఉంచుతున్నాడు అపవాది. వాస్తవానికి అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యం అడిగి వాక్య ప్రకారమైన జీవితాన్ని మనం సంపాదించుకోవాలి. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, మీరు వింటున్నారు కదా, విన్న వాక్యాన్ని బట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసి అడిగారు? గుర్తుంటారా? గుర్తుండదు. అందుకనే దేవుడు మన జీవితంలో ఆ కార్యాలు నెరవేర్చట్లా. చాలా మందిలో వాక్యాన్ని విన్న తర్వాత కార్యసిద్ధి ఎందుకు కలగట్లేదు అనేది చాలా మందికి అర్థం కాదు. మన జీవితంలో చూడండి, ప్రార్థనకి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, చక్కగా దశంభాగాలు ఇస్తున్నాం. మనం ఎందుకు మన జీవితంలో దేవుడు కోరుకున్న సంపూర్ణత రావటం లేదు అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక విషయం, వాక్యాన్ని వినేటప్పుడు కూడా అదొక రకమైన మత్తు మనసు ఉంటుంది, అదో రకమైన విరోధ భావం ఉంటుంది. వాక్యం ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు అనేటువంటి విషయం కన్నా మన భక్తే గొప్పదన్నట్టుగా ఉంటుంది. మనకు తెలిసిన భక్తి చాలా గ్యారంటీ అని అనిపిస్తుంది. చాలామందికి గ్రహింపు కానటువంటి విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అందుకనే పరిశుద్ధులు ఇలాంటి కోటాల ద్వారా దైవజనులు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అమ్మా, మనందరం వాక్యాన్ని బట్టి నడిపించబడుతున్నామా? వాక్యాన్ని బట్టి విశ్వసించగలుగుతున్నామా? వాక్యాన్ని బట్టి మనలో జీవం ఉందా? ఆ జీవం మనల్ని నడిపిస్తుందా? మనం దేవుని వాక్యం ద్వారా అనుగ్రహించబడిన విశ్వాసం మనల్ని నడిపిస్తుందా? ఇవన్నీ కూడా పలుమార్లు దైవజనుడు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వింటాం, విడిచిపెట్టేస్తాం. కనీసం విన్న వాక్యాన్ని అది నాకు అవసరమైంది కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి. చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా సరే, మనలో ఇక్కడ ఎవరైనా దేవుని దృష్టికి ఒకటే. నాకేమి ఎక్స్ట్రా కొమ్ములు లేవు, మీకేమి ఎక్స్ట్రా కొమ్ములు లేకుండా లేవు, ఎవరైనా ఒకటే. తీర్పులో మాత్రం దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడనేటువంటి సత్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు రాత్రి ఒక మంచి విషయాన్ని దేవుడు మనందరికీ బోధించడానికి ఆయన ఇష్టపడ్డట్టుగా నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి నడక నడవాలో దేవాది దేవుడు మనతో మాట్లాడాడు. వాస్తవానికి నడక అంటే మన పాదాలతో నడిచేది కాదు. వాస్తవానికి నడక అంటే మన జీవితము అని అర్థం. ఎందుకంటే మన నడక మీదే మన జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఒక క్రైస్తవుని యొక్క నడక దేని మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ నడక ఎలా ఉంటుంది అనేది ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి మనలందరినీ బలపరిచి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హానోకు దేవునితో 360 సంవత్సరాలు నడిచాడట. అంటే దేవునితో నడిచను అని అంటే అర్థం ఏంటి అంటే, నడిక అంటే జీవితము అని అర్థం. ఈరోజు మనందరం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం నడవాలి. గమనించారా? నడక ఉండాలి, జీవితం ఉండాలి. అంత్య దినాల్లో సంఘాలకు అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రికలో చాలా అత్యద్భుతమైన 6 అధ్యాయాలు ఉన్నాయి. అతి శ్రేష్టమైన అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో దేవుడు మన కొరకు ఏం చేశాడో రాయబడ్డాయి. 3 అధ్యాయాల వరకు దేవుడు మన కొరకు ఏం చేశాడు, ఏ కార్యాలు చేశాడు అనేది రాయబడ్డాయి. మిగతా 3 అధ్యాయాల్లో మనం దేవునితో కలిసి నడవాలి అనే విషయాన్ని, అంటే హానోకు ఎలా బ్రతికాడో ఒక రకంగా హానోకు యొక్క నడక ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా, కొద్ది నిమిషాలే మిమ్మల్ని త్వరగా విడిచిపెట్టాలని అనుకుంటున్నాను మనసులో. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ 3 వచనాలు 4వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఇప్పుడు గమనించారన్నా, ఆత్మ కలిగించే, ఇటు వచ్చే జాషువా, ఇటు వచ్చి ఎదురుకొచ్చి ఇక్కడ కూర్చో, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నాన్న. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత, ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకో. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి, ఎవరిని బట్టి? ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, ఎవరంట? ఏ ఖైదీ అంట? క్రీస్తు ఖైదీ. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ఖైదీ అయిన అపోస్తలుడైన పౌలు సంఘాన్ని బ్రతిమలాడుతున్నారు. ఇందులో ఏమేమి ఉన్నాయో, ఈ 3 వచనాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మైండ్లోకి వస్తుందా? ఇంటేజమానైన రాజయ్య ఇప్పుడు చదివాము, ఏం చదివాము మైండ్లోకి వస్తుందా? రత్నమ్మ, నిహాలయ, అక్షయ్ తల్లి, మీరు నలుగురికి ఏమన్నా అర్థమైంది అంటావా? అక్షయ, ఇప్పుడు నేనేం చదివించాను చెప్పు. స్కూల్లో పాఠం చదివితే నేర్చుకుంటున్నావా, నేర్చుకోవట్లేదా? నేర్చుకుంటున్నావా? మరి వాక్యం చెప్తే నేర్చుకుంటావా? అమ్మా, ఇప్పుడు ఏం చెప్పా మరి? ఇప్పుడు చెప్పు అమ్మా. నిహాల్, ఏం చెప్పాను అబ్బాయి? నుంచొని చెప్పు. ఏం చెప్పాను ఇప్పుడు? ఎఫెసీ సంఘం చెప్పా. సంఘంలో 3 వచనాలు చదివించా. ఎఫెసీ సంఘంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో 3 అధ్యాయాలు దేవుడు మనకేం చేశాడో రాయబడి ఉన్నాయి. మిగతా 3 అధ్యాయాలు మనం దేవునితో నడవాలి. అందులో 4వ వచనం నుంచి 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం ఇప్పుడు నేర్చుకోవలసిన పాఠాంశంగా చదివించాను. అంతేనా? ఏం చదివించాను? ఏం చదివించానమ్మాయి? ఇటు వింటున్నారు, ఇటు వదిలేస్తున్నారు. మీ అందరికంటే మా ప్రిన్సీ నయం. ప్రిన్సీ తల్లి,
ఏం చెప్పాను ఇప్పుడు దాకా? మ్యావా ఏంటి అసలు దాక్కుంటున్నావు నువ్వు? అసలు ప్రార్థనలో కూర్చుంటే దాక్కుంటావు జనాలు వెనక. ఎవరు నేర్పారు? నేను నేర్పలేదుగా. అసలు నీకు ఎవరు నేర్పాడు మధ్యలో? సరి కూర్చో, నాకు కనపడు. ప్రిన్సీ, నాకు కనపడు, సరి కూర్చో. బాస్పెట్లు వేసుకో. వందనా. ఇప్పుడు కాదు, చప్పట్లు అయిపోయిన తర్వాత వస్తున్నావు. పాట నేర్చుకోమంటే నేర్చుకోవట్లా. రైట్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నేను 1-2 సార్లు చెప్తున్నప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలు చాలా విలువైనవి. మనకు అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి కానీ గ్రహింపు కాదు. గమనించారా? అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి కానీ అర్థం కాదు. మళ్ళీ పైపెచ్చు అర్థమైనట్టుగానే ఉంటుంది. అర్థమైనట్టుగానే ఉంటుంది కానీ ఆ మాట తిరిగి నేను అడిగితే సమాధానం చెప్పబుద్ధి కాదు. మిగుతూ ఉంటారు. అంతేనంటే రాయపు గారు 75 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏం పొరకెక్కుతుంది, ఏం అర్థమవుతుంది? అది వయసు అంతా అయిపోయింది. ఏం చేస్తాం? కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తారులే. కానీ అర్థమైందంటావా? రైట్, అర్థమైందంటే రైట్. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చదివిస్తాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎగ్జామ్ రాయాలి. ఆపరేషన్ థియేటర్లో ఎగ్జామ్ రాయాలి. అబ్బాయి జాషువా, రెడీగా ఉండు. ఏం ఇంజక్షన్లు చేస్తావో సొత్త. ఇప్పుడు చదువమ్మా, మళ్ళీ ఒకసారి చదువు. కాబట్టి ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయంలో మొదటి నుండి ప్రారంభించినప్పుడు కాబట్టి అని రాశాడు. అంటే అర్థమేంటి చెప్పండి? ఇప్పుడు మాట్లాడాలా? కాబట్టి అంటే అర్థమేంటి? ప్రిన్సీ, కాబట్టి అంటే అర్థమేంటి? కుమారమ్మ చెప్పింది. ఇప్పుడు 2 కుమారమ్మలు ఉన్నారా? ఈ బిల్డింగ్ ఓనర్ కుమారమ్మ చెప్పింది. కాబట్టి అంటే అర్థమేంటి? రాజయ్య చెప్తాడు. రాజయ్య చెప్పకపోతే నెక్స్ట్ ఆప్షన్ రాయపు గారికి వెళ్ళిపోద్ది. తర్వాత నీ ఇష్టం. దాటిపోయిన తర్వాత ఏం చేయలేవు. కాబట్టి అంటే ఏంటి రాయపు గారు? లైన్లోకి వచ్చింది బండి. సాలేగా నాకు వినపడిపోయింది. విషయం ఏంటి చెప్పనా? కాబట్టి అంటే ఆ 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఈ ఒక్క మాట అర్థం కాలేదనుకోండి, ఏముండదు, బూడిదే. మీకు ఎప్పుడు కూడా కనెక్టింగ్ వర్డ్ కరెక్ట్గా అర్థం కావాలి మైండ్కి. చదివేటప్పుడు ఎప్పుడు కూడా వివేకంగా చదవండి. చదివింది ఎప్పుడు కూడా మనల్ని తీర్పులో తీర్చుకొస్తుంది. చదివి గ్రహించుకోకపోతే మన మీద మరణం పెత్తనం చేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టి. మీరు విన్న మాటకి అర్థం తెలియని పసిపిల్లలాగా అన్నట్టు చూశారనుకో, మీరు చచ్చిన తర్వాత పాతాళంలో ఉండి 24 గంటలు అరుపులు కేకల మధ్యలో ఉండాలి. నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకో. పరిశుద్ధుడైన దేవుడు మనకు నేర్పే విషయాలు చిన్నవి కాదండి. మరణాన్ని ఎదిరించేది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. తీర్పు నుండి తప్పించేది వాక్యం. మన మీద మరణం కాచి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ మరణము, దేవుని యొక్క తీర్పు, ఈ రెండింటి నుంచి తప్పించేది వాక్యం. ఇప్పుడు వాక్యం మీద మనసు పెట్టు. ఇప్పుడు పెద్ద తల్లి చదివిద్ది, బ్లెస్ తల్లి చదివిద్ది. ఒకసారి చదువుతుంది, నేను చదువుతాను, నేను చెప్తాను, కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాబట్టి అంటే ఇప్పుడు నీకేం తెలియాలి? 3 అధ్యాయాలు తెలియాలి. అంటే ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? మీరు ఇంటికి వెళ్ళి 3 అధ్యాయాల్లో ఏం చెప్పాడో చదవాలా. అంటే మీకేం చెప్పాను? 3 అధ్యాయాల్లో దేవుడు మనకేం చేశాడో చెప్పాడు. అసలు మనం ఎవరు, మనం ఎలా వచ్చాం, మనకి దేవుడు ఏం చేశాడు ఈ భూమండలం మీద అనే విషయాలు 3 అధ్యాయాల్లో ఉన్నాయి. ఇప్పుడు 3 అధ్యాయాలు నువ్వు చదవాలా. అంటే 4వ అధ్యాయం ప్రారంభం నీకు అర్థం కావాలంటే 3 అధ్యాయాలు నీకు తెలియాలి. అర్థమైందా లేదా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కాబట్టి అనే మాట నేను 3 అధ్యాయాలు నేను గత కాలంలో కూడా మీకు ఏం చెప్పలేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని అర్థం చేసుకోండి.
రూట్ మ్యాప్ ఇస్తున్నాను, చదివి అర్థం చేసుకో. ఓకే, ఇప్పుడు మొదటి 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండినా. కాబట్టి ఇప్పుడు చూడండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత. ఇప్పుడు ఎవరు మీరంటే ఎవరు అమ్మా? మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? సంఘము. నేను అడుగుతున్నాను, మనందరం సంఘమేనా? ఏం మనందరం సంఘం అంటారా? నాన్న కొంచెం బేస్ తగ్గించయ్యా, బేస్ అన్నట్టు కొంచెం తగ్గించు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూపర్గా, సూపర్. ఏదైనా నిహాల్ చేయి పడితే తప్ప ఏది పని చేయట్లేదు అబ్బాయి. నిహాల్ని మరి మాకు ఇస్తావా? రేపు ఎండాకాలం సెలవు నుంచి ఇక చదువు లేవు, సంజయ్ లేవు. మరి చక్కగా ఇసాకు వస్తున్నాడు, ఇసాకుతో పాటు చక్కగా ఎదుగుతాడు, సేవకులు అవుతాడు. ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు నా పక్కన తిరుగుతున్నారు అనుకో, ప్రతి ఓడికి మెంటలు అవుతుంది. ఈడెవుడురా పాస్టర్లు అంటే ఎవడైనా పెద్ద పెద్ద వాళ్ళని అంటేసుకొని తిరుగుతాడు, ఈడేంటి ఈ దూతల్ని తీసుకొని తిరుగుతున్నాడు అనుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో యేసు ప్రభు పనిలో అట్టే సేవకు వచ్చాడు. ఇక ప్రిన్సీ సేవకు వచ్చేవాడికి మరి నేనేమవుతానో మరి యేసయ్యకి తెలియదు. ప్రిన్సీని చూస్తానో లేదు. ఎందుకని అడగనే, ప్రిన్సీ ఎప్పుడు కూడా రివర్స్లో ఉంటుంది అన్నమాట. అదనమాట. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు? మళ్ళీ చదువు బిడ్డ. కాబట్టి మీరు అనంటే సంఘము. సంఘం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు మచ్చలేంది, డాగులేంది, కళంకం లేంది, ముడత లేంది, వాక్యము చేత ఉదక స్నానం చేయబడింది, పరిశుద్ధపరచబడింది. ఈ గుణాలు ఉన్నవాళ్లే సంఘం. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మనందరం సంఘమా కాదా? తెలియదు. అంటే మనందరం గుడికి వస్తున్నాం కాబట్టి సంఘం అంటారా? మనందరం వాక్యం విన్నాం కాబట్టి సంఘం అంటారా? ఏమండి? కాలేజీకి వెళ్ళినోడు వాడు కాలేజీకి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? వాడు పాస్ అయితే ఉపయోగం, అంతేనా కదా? ఇప్పుడు మనందరం కూడా సంఘం అంటే సంఘానికి ఎప్పుడు గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పరిశీలించుకోండి. మచ్చ లేకుండా ఉన్నామా? డాగు లేకుండా ఉన్నామా? కలంకం లేకుండా ఉన్నామా? ముడత లేకుండా ఉన్నామా? వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతున్నామా? గమనించారా? ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. అవన్నీ ఉంటే మనం సంఘం అవుతాం, లేకపోతే సంఘం కాదు. ఇప్పుడు చెప్పే వాక్యం ఎవరికంటే సంఘానికి. మీరు అంటే సంఘానికి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం మనం సంఘము కాదు దేవునికి తెలియాలా, మనకు తెలియాలా. మన మనస్సాక్షి కూడా తెలిసి రావాలి. ఎందుకంటే మన మనస్సాక్షి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పేది ఒక్కటి కూడా ఒప్పుకోదు. ఆజ్ఞాతిక్రమం మొత్తం ఎక్కడుందంటే మన శరీరంలోనే ఉంటుంది. శరీరాన్ని దేవునికి ఇమ్మని ప్రాణం పోయినా ఇవ్వబుద్ధి కాదు. దానికి లేని డెకరేషన్లు అంటూ ఉండవు ప్రపంచంలో. దేవుడు చెప్పని డెకరేషన్. అందుకే ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు, అందం మోసకరం అబ్బాయి. అందానికి సంబంధించి నువ్వే చిన్న పని చేసినా నిన్ను ఖచ్చితంగా మోసపోతున్నావు అని అర్థం. నువ్వైనా, నీ పిల్లలైనా, నీ వాళ్ళైనా, ఎవడైనా సరే దేవునికి విలువకుండా దేనికి నువ్వు విలువిచ్చినా నీ బ్రతుకులో ఖచ్చితంగా నువ్వు కోల్పోతావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ వస్తువు ప్రిన్సే, ఏ వస్తువుకి విలువిచ్చినా, దేనికి క్రీస్తును కాకుండా నువ్వు దేనిని ఎక్కువ ప్రేమించినా, ఈవెన్ నీ తల్లిదండ్రులైనా, బంధుమిత్రులైనా, ఎవరినైనా సరే నువ్వు ప్రేమించినా చాలు, నువ్వు క్రీస్తులోంచి వేరైపోయి భయంకరమైన బ్రతుకుతావు. అందుకనే పరిశుద్ధులు ఎప్పుడు కూడా సంఘాలకు పత్రిక రాసేటప్పుడు వాళ్ళు మీరు అనే మాటకి వాళ్ళ దృష్టిలో చాలా విలువ ఉంటుంది. సంఘము అని అర్థం. ఇప్పుడు కంటిన్యూ చేయనా? కాబట్టి మీరు సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఇప్పుడు చూడండి, సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు
ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయముతోను చూడండి, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ఇప్పుడు చూడండి, ప్రభువును బట్టి ఖైదీనైన నేను అంటే ఇప్పుడు చెప్పబడిన 3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు ప్రభువును బట్టి చెబుతున్నాడు దైవజనుడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభువును బట్టి చెప్తున్నాడు. ఇప్పుడు ఏ విషయాలు చెప్తున్నాడు? ఇక్కడ 3 వచనాల్లో ఉన్న విషయాలు ఏంటి? ఆలోచించండి, గ్రహించండి. ఇందులో 3 వచనాల్లో 4 గుణ లక్షణాలు ఉన్నాయి. ఈ 4 గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? దేనికి కలిగి ఉండాలి? ఈ 4 గుణ లక్షణాలు ఎందుకు కలిగి ఉండాలి? ఖచ్చితంగా చెప్తున్నాడు. మళ్ళీ ప్రారంభం నుంచి చదువునానా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, ఇప్పుడు చూడండి, సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, ఇప్పుడు ఏం కలిగించిందంట? ఐక్యతను కాపాడుకొనుట యందు. వినండి, ఐక్యతను భూమండలం మీద ఎవరు కలిగిస్తారంట? అర్థం కాదా? ఆత్మ కలిగించు ఐక్యత ఏంటిదంట? నెంబర్ 1 సమాధానం అనేటువంటి బంధము. నెంబర్ 2 ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. ఏమంటే ఐక్యత ఎవరు కలిగజేస్తారు భూమండలం మీద? రాయపు గారు, మన ఇద్దరం ఐక్యత ఉంటే సరిపోద్దా? మన ఇద్దరం ఒకరొకరం కలిసి అర్థం చేసుకొని ఎంతసేపు ఐక్యతతో ఉంటాం? ఎన్ని రోజులు ఉంటాం? సుమారుగా ఉండాలి కాదులేండి, ఎన్ని రోజులు ఉంటాం అంటున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఎన్ని రోజులు ఉండగలుగుతాం అంటున్నా. ఇప్పుడు మనుషులలో ఐక్యత మనలో మనం కలగజేసుకోగలిగితే, జీవ గ్రంథంలో పరిశుద్ధాత్మ వలన కలిగే ఐక్యత అని రాయవలసిన అవసరం లేదు. ఐక్యతను ఎవరు కలగజేస్తారంట? హెప్సిబా తల్లి, ఐక్యతను ఎవరు కలగజేస్తారు? ఆత్మ కలగజేస్తే ఐక్యత వస్తుందా? మనుషులు కలగజేస్తే ఐక్యత వస్తుందా? ఇప్పుడు భార్య భర్తలు గొడవలు వచ్చినాయండి. గొడవలు వస్తే మనందరం నేను కూడా పాస్టర్ గారిని నేను కూడా వెళ్ళనా? వెళ్ళి అమ్మా ఏందమ్మా అట్లా ఎందుకు ఉంటున్నారు మీరు ఐక్యంగా ఉండాలి అని నేను కొద్దిగా వాక్యం చెప్పి బలపరిచి నడిపిస్తారా లేదా? రాయపు గారు నడిపిస్తారా లేదా? డౌట్ లేదు. చూసారా, మా నాన్నగారు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నేను అంటాను, ఒక మనిషికి ఐక్యతను తీసుకురాలేరు. ఎవరి తరం కాదు. మరి ఐక్యతను ఎవరు తీసుకురాగలరు? బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆత్మ వలన ఐక్యపరచబడతాము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఐక్యత అనేది ఎంత విలువైందంటే భూమండలం మీద. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఏం కావాలి? ఐక్యత కావాలి. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉండాలంటే ఏం కావాలి? ఐక్యత కావాలి. మనిషికి కలిసి ఉండాలంటే ఏం కావాలి? ఐక్యత కావాలి. అంటే ప్రపంచంలో ఐక్యత లేకుండా ఏది కూడా నిలబడలేదు. ఐక్యత లేకపోతే కూలిపోతాం. నా మాట జ్ఞానంగా అర్థమైందా? చాలామంది ఏమంటారు, ఏం లేదండి వాళ్ళిద్దరికి ఐక్యత లేదు అందుకనే కూలిపోయారు, అందుకే వాళ్ళకి సంసారం వాళ్ళ తయారైంది అంటారు. అంటే అర్థం ఏంటి? ఏక మనసు లేదు. వాస్తవానికి ఒక వ్యక్తికి ఐక్యతను తీసుకొచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు అని అపోస్తలుడైన పౌలు చెప్పేది ఎవరికి? సంఘానికి చెప్తున్నాడు. అంటే
భూమండలం మీద సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, మనిషికి కానీ ఐక్యతను ఎవరు తీసుకురావాలి? ఐక్యతను ఎవరు తీసుకురావాలి? మన మధ్యలో సమాధానం ఎవరు తీసుకురావాలి? సమాధానము, ఐక్యత దేవుడు తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధుడు. అవునా? అంటే పరిశుద్ధాత్ముడు మనలను ఆయన సమాధానము చేత, ఐక్యత చేత మనల్ని స్థిరపరచాలంటే, కదలకుండా ఉండాలి అంటే, మన ఐక్యతను చెడగొట్టకుండా ఉండాలంటే మనకేం కావాలి? పరిశుద్ధత కావాలి. అంటే ఇప్పుడు సంఘము గురించి చెప్తున్నాడు పౌలు. సంఘము అనే బిడ్డల్లో ఏముండాలంట? ఐక్యత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఐక్యతను దేవుడు తీసుకొస్తే సంఘంలో మనుషులు ఏం చేస్తారు? కుటుంబంలో మనుషులు ఏం చేస్తారు? ఏనా మనుషులు ఏం చేస్తారు? ఐక్యతని పాడు చేసుకుంటారు. అంతేనా రాయపు గారు? మనుషులు ఏం చేస్తారు? ఐక్యతని పాడు చేసుకుంటారు. ఐక్యతని ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుడు మనకిస్తాడు. మనిషి ఐక్యతను ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇంటిలో కానీ సంఘంలో కానీ ఐక్యత లోపించి ఈ రోజున కుటుంబాలు, సంఘాలు అన్నీ కూడా సర్వనాశనం అవడాన్ని మనం కనులారా చూస్తాం. ఎక్కడ చూసినా ఏకత్వం లేదు, ఏక మనసు లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, 4వ అధ్యాయం ప్రారంభించేటప్పుడు అంటాడు, బాబు 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలు నీకు అర్థం కావాలి. దేవుడు నీకేం చేశాడో నీకు అర్థమైతే దేవుని వలన నీకు సమాధానం, ఐక్యత వస్తది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారా? ఏమొస్తుందంట? సమాధానము, ఐక్యత. దేని వలన వస్తుంది? 3 అధ్యాయాల్లో దేవుడు నీ కొరకు ఏం చేశాడో నువ్వు ఏ రోజునైతే తెలుసుకుంటావో ఆ రోజున మన జీవితంలో ఐక్యత, సమాధానం వస్తుంది. ఒకవేళ దేవుని సంగతులు నీకు మనసుకు సరిగ్గా అర్థం కాలేదంటే నీకు సమాధానం రాదు, ఐక్యత రాదు. గుర్తుపెట్టుకోండి, మనకు ఐక్యత, సమాధానం దేవుని వలన మాత్రమే వస్తాయి. ఒకవేళ ఐక్యత, సమాధానం ఈ లోకంలో కూడా వస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాట ఏంటో తెలిసిన? ఈ లోకం కూడా మీకు సమాధానం ఇస్తుంది, ఈ లోకం కూడా మీకు ఐక్యత ఇస్తుంది. కానీ అది ఎన్నడూ కూడా దేవుని యొద్దకు చేరడానికి ఉపయోగపడదు. బీ కేర్ఫుల్. అంటే ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైన నడక ఏంటంటే, మనకు దేవుని వలన అనుగ్రహించబడిన సమాధానం కావాలి, దేవుని వలన అనుగ్రహించబడిన, పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడిన ఐక్యత కావాలి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధతలో నుండి వచ్చిన ఐక్యత, పరిశుద్ధతలో నుండి వచ్చిన సమాధానం ఒక మనిషిని ఐక్యపరుస్తుంది. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత లేకుండా నువ్వు ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉన్నావు అని చెప్పేదంతా అబద్ధం. పరిశుద్ధత లేకుండా నా భార్య, మేము ఐక్యతతో, సమాధానంతో ఉన్నాము అని చెప్పేది అబద్ధం. ఈ మాటలు మీరు జీర్ణించుకోవడం చాలా కష్టం. వినేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ఈ జీవితాన్ని పరీక్షించుకొని గుర్తుపట్టి జాగ్రత్త చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఈ రోజుల్లో పరిశుద్ధుల ద్వారా దేవుడు ఆలోచన అందిస్తున్నా కూడా అందుకొని నమ్మేవాళ్ళు లేరు. పరిశుద్ధులు ఇస్తున్న ఆలోచనను అందుకొని నమ్మేవాళ్ళు లేరు. నేను అడుగుతున్నాను, నిన్ను, నీ తండ్రిని, నీ భర్తని, నీ భార్యని, నీ తల్లిదండ్రుల్ని, నీ పిల్లల్ని, అందరినీ కూడా నడిపించే ఒక తండ్రికి, ఒక పరిశుద్ధునికి అప్పగించుకున్నారా? ఒక నమ్మకమైన సేవకుడు నిన్ను, నీ భర్తని దిద్దడానికి, సరిచేయడానికి ఏక మనసులో దేవుని వలన పరిశుద్ధ జీవితం ద్వారా దేవుడు మనకిచ్చే సమాధానాన్ని, పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుడు మనకిచ్చే ఐక్యతని
సంపాదించుకోవాలని చెప్పే బోధకుల దగ్గర మనం నిలబడగలుగుతున్నామా? ఏమి లేదండి. భక్తిని మన దరిద్రం ఏంటంటే మనకు అనుకూలంగా, మనకి ఇష్టంగా, మనకు నచ్చిన ప్రకారంగా, మనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎటు వంకర టింకర్లైనా తిరుగుతాం. ఆ గుణాలన్నీ కూడా పాముకుంటుందండి. పాముకుంటుంది. అటు కావాలి, అటు కుదరలేదనుకో ఇటు తిరుగుతుంది, ఇటు కుదరలేదనుకో అటు తిరుగుతుంది, అటు కుదరలేదనుకో ఇటు తిరుగుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే దానికి అనుకూలంగా ఉండేటట్టు వంకర టింకర తిరుగుతుంది. ఈ రోజున మన విశ్వాస బ్రతుకుల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా వాక్యం వచ్చి ఎదురుగా నిలబడితే వాక్యం కాదని పక్కకి మెలికిలు తిరిగేటువంటి బతుకులు ఎక్కువ. ఎందుకంటే ఈ రోజున భూమండలం మీద దుర్బోధకులు ఎక్కువైపోయారు. నువ్వు ఎలాగ వంకర్లు తిరిగినా నిన్ను క్షమించి, బ్రదర్ సిస్టర్ మీరు చాలా మంచి భక్తి పరులు, తిరుగులేదని చెప్పే వాళ్ళ దగ్గర నీ వంకర్లు టింకర్లు అన్నీ సాగుబడి అవుతాయి. అదే పరిశుద్ధతలో నుండి దేవుడు నీకు అనుగ్రహించే సమాధానం, ఐక్యత పొందాలంటే దైవజనుడు ఒకటే అడుగుతాడమ్మా, వాక్యం చెప్పిన జీవితం చేస్తున్నావా అని అడుగుతాడు. వాక్యం ఏంటి చెప్తుంటే నువ్వు ఎందుకు అలా ఉన్నావో నన్ను నిలదీస్తాడు. ఈ రోజున మనకి మన తప్పును చెప్పి నిలదీసేవాళ్ళు మనకు అక్కర్లా. ప్రిన్సీ బాయ్ కరెక్ట్ అయ్యా, కర్ర తీసుకొని కొట్టు కూర్చోబెట్టమ్మా, కదిలితే ఊరుకోని చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతున్నాను, మనల్ని మన బిడ్డల్ని, కుటుంబాన్ని, భర్తని, తల్లిదండ్రుల్ని ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి నీతి విషయంలో, పరిశుద్ధమైన సంగతుల విషయంలో చూడండి, నువ్వు వినే వాక్యంలో పరిశుద్ధత ఉంది. నేనంటాను, నువ్వు వినే వాక్యం దగ్గర నిలబడకుండా నువ్వెందుకు వంకరలు తిరుగుతున్నావు? నీకేం అవసరం? వాక్యం నీతో మాట్లాడేటప్పుడు వాక్యానికి నువ్వెందుకు సమాధానం చెప్పు అని అడుగుతున్నాను నేను. ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు సమాధానం చెప్పకుండా, కానీ ఒక రోజు తీర్పు వస్తుంది. ఆ రోజున వాక్యం నిన్ను నిలదీసినప్పుడు ఏం సమాధానం చెబుతావు? ఏం సమాధానం చెప్తావు? నేను ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నా. మీకు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ భూమండలం మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు ఎంతమంది, కులాలు ఎంతమంది అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చక్కగా నోట్ చేయటానికి ఇంటింటికి వెరిఫికేషన్ పంపుతుంది. జనాభా లెక్కల్లో క్యాస్ట్లు, కులాలను తీసుకొచ్చి నడిపించే గడియలు వచ్చినాయి. ఇప్పుడు బతుకులు తేలిపోతాయి. అక్కడ కాలంలో మీరు ఏ క్యాస్ట్ అంటే ఏం చెప్తారు? రాయప్ గారు ఏం చెప్తా? క్రిస్టియన్ అంటావా? మెడ మీద కత్తి పెడతారు, నువ్వు బయలువాడివే. పెడితే పెట్టారా? 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేముంది? పోతే హతసాక్షిని అయితే తీర్పు కూడా లేకుండా పరలోకం వెళ్ళొచ్చు అనుకుంటున్నావా? నీ తెలివితేటలు చల్లకుండా మంచి గురి పెట్టుకుని ఉన్నావు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు నిన్ను కనికరితే హతసాక్షి అయితే పరలోకం వెళ్ళిపోతావు, తీర్పు కూడా ఉండదు. దేవుడు పాపాలన్నీ క్షమించేస్తాడు. ఎందుకంటే ఆయన నామం పేరును పెట్టుబడి నీ ప్రాణం నష్టపరుచుకున్నావుగా. చూసుకో, ఏమైనా ఛాన్స్ దొరుకుతావు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, నేను యేసు ప్రభు పెట్టనురా, నేను యేసు లేకుండా నేను లేను అను. ఎవడన్నా కత్తి చేత పొడుతాననుకో, బాబు నీ దండం పెడతారా, పొడవరా, కబుక్కుని పోతానరా పరలోకం అను. అంటవా పారిపోతావా? చిచ్చి, నేను క్రిస్టియన్. అసలు క్రిస్టియన్ ఎలా ఉంటారు? వాళ్ళెవరు? ప్రిన్సి వారు ఎలాగుంటారు? వాళ్ళెవరు? చిచ్చి మాకు తెలియదు అంటావా ప్రిన్సి? అంటదే. చూసావా, ఇన్ని వాక్యాలు పట్టుకోవట్లే, అది మాత్రం పట్టుకుంది. అందుకే నేను చెప్పింది మా ప్రిన్సి మంచి షార్ప్ అని. రైట్.
ఇప్పుడు తొందరలోనే రేపు నాకు తెలిసి రేపు నుంచే వస్తారు ఇంటింటికి. మరి ఆ లిస్టులో నేను క్రిస్టియన్ అని ఎంతమంది రాయించుకుంటారో దేవునికి తెలియాలా, ఎవరి మనస్సాక్షికి వాళ్ళకి తెలియాలా. అప్పుడు భక్తి బయలుదేరింది. అసలు వీడి భక్తిలా రేపొద్దున క్రైస్తవులు అన్న వాళ్ళందరినీ నక్సలైట్లకి పేర్లు ఇస్తారు. మన పేర్లు మొత్తం గవర్నమెంట్ టికెట్ కొట్టి లిస్ట్ ఇచ్చే బాయ్ గొల్లపూడి వెళ్తే క్రైస్తవులు అన్న బ్యాచ్ ఇది. అంతేనా సురేష్ గారు? అందులో ఫస్ట్ మన ఇద్దరం ఉంటావా? నా అనుకుంటావా? రైట్, తిరుగులేదు. మా అయ్యగారు కూడా ఆయనకే ఉన్నాడు. ఇంకోడు వస్తున్నాడు, మా డేవిడ్ వస్తున్నాడు, బండి రన్నింగ్లో ఉంది. ఇప్పుడు బయటపడిద్దిలే అసలు సంగతి అంతా ఇప్పుడు బయటపడిద్ది. ఎందుకని ఇప్పుడు ఇండియాలో భయంకరమైన ఊచకోతలు ప్రారంభించబడబోతున్నాయి. ఐఎమ్ టెలింగ్ ట్రూ. క్రైస్తవుడు అన్నారా పట్టుకొని సిలువేసేస్తారు రోడ్ల మీద. రెడీగా ఉండండి. ఆల్రెడీ మణిపూర్లో నిలబెట్టి నరికితే దిక్కెవడో లేడు. గవర్నమెంట్ దగ్గరుండి చంపించేసింది క్రైస్తవులు అన్న వాళ్ళని. నరికినారండి. బతికొండ మీద తోలు ఒలిశారు. గుర్తుపెట్టుకోండి, వచ్చేసినాయి మన ఇండియాకి. అంతేకాకుండా భయంకరమైన కరులు, తెగుళ్ళు, ప్రళయాలు మన భారతదేశాన్ని తాకుతున్నాయి. ఖచ్చితంగా డౌట్ లేదు. 2024-25లో చాలా చీకటి, భయంకరమైన చీకటి మన భారతదేశాన్ని అమ్ములు కొంటుంది. డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు రంగులు బయటపడే కాలాలు సమీపించినాయి. ఇప్పుడు పరిశుద్ధ లేఖనం ఏమంటుంది తెలిసిన బాబు, మీలో ఐక్యత కావాలి. ఐక్యత అంటే మీకు అమెరికా దేశంలో ఆ ఎర్ర సముద్రం దగ్గర ఎక్కడో ఉంటుందండి, నాకు లాస్ ఏంజల్స్లోనో ఎక్కడో ఉంటుంది చివరిలో ఒక పార్కు. అది సముద్రపు ఒడ్డులో ఉంటుంది. నాకు చాలా కాలమైంది, ఇప్పుడు గుర్తొచ్చింది. సముద్రపు ఒడ్డులో ఉంటుంది. అక్కడ ఒక చెట్లు, ఒక సమూహం చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. అవి ఎంత ఉంటాయి అంటే దాని మొద్దులు ఇంచుమించుగా ఈ బిల్డింగ్ అంత ఉంటాయి. దాని మొద్దు రౌండ్గా చూడితే ఈ బిల్డింగ్ అంత ఉంటాయి. అంటే అంత పెద్ద పెద్ద, అంటే ఎంత లావ్ అవుతాయో చూడు. ఇప్పుడు సహజంగా చెట్టు అంటే మన 2 చేతులు పెట్టే అంత జనరల్గా, కానీ అంతకంటే పెద్దగా అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఆ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి సముద్ర బొడ్డు పక్కన ఉన్నటువంటి ఆ చెట్లు చూడడానికి వస్తారండి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఆ చెట్లు చాలా పెద్ద పెద్ద. విషయం ఏంటి చెప్పనా, ఆ చెట్లన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. అవి సింగిల్గా ఒక్క చెట్టు కూడా ఉండదండి. సింగిల్గా ఒక్క చెట్టు కూడా ఉండదు. అవన్నీ కూడా దగ్గర ఉంటాయి. చెట్లన్నీ కలిసి ఉంటాయి. విషయం ఏంటి చెప్పనా, ఎన్ని తుఫాన్లు, గాలి, సముద్ర ఒడ్డు పక్కన ఎంత భయంకరమైన గాలులు వీచినా, ఒకవేళ నిప్పు అంటుకున్నా ఆ చెట్లు దాకెళ్ళి నిప్పులు కూడా ఆరిపోతాయి. అలా ఉంటాయి ఆ చెట్లు. అందుకనే అంత పెద్ద చెట్లను చూడడానికి ప్రపంచ దేశాల్లో నుండి చాలామంది వస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఆ చెట్లు చూడడానికి చాలా ప్రాంతాల నుంచి ప్రజలంతా కూడా వచ్చి విజిటింగ్ చేస్తూ ఉంటారు. అమెరికా దేశంలో, ప్రపంచ దేశం మొత్తంలో ఎతికితే అలాంటి చెట్లు ఆ ఒక్క ప్లేస్లోనే ఉంటాయి. అవన్నీ కూడా దగ్గర ఉంటాయి. ఒక్కటి కూడా విడిగా ఉండదు. అది ఆ చెట్లకు ఉన్నటువంటి బలం. అంతేకాకుండా ప్రపంచంలో అన్నిటికంటే హైటు 200 అడుగుల పైన పెరుగుతాయి. చాలా హైటు. అంటే ఇప్పుడు ఆ విజయవాడ మైదానంలో అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, అంత హైటు ఉంటాయి ఆ చెట్లు. అంత పెద్ద చెట్లు, అంత హైట్ పెరుగుతాయి, అంత లావు పెరుగుతాయి. అవన్నీ కూడా దగ్గర ఉంటాయి. అవి ఎన్నడూ కూడా కూలిపోవు. ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, ఎన్ని అగ్ని వచ్చి కాల్చినా కూడా అవి నేటికి చెక్కు చెదరలేదు. వాటిని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇంతకీ
అవన్నీ ఎందుకు అలా ఉన్నాయి, ఆ ఒక్క ప్లేస్లోనే ఎందుకు మొలిసినాయి అని చూస్తే వాస్తవానికి వాటి చెట్లు వేర్లంట లోతుగా ఉండవంట. వాస్తవానికి లోతు ఎక్కువగా ఉంటే కూలిపోదు అని మనం అంటాం, కానీ అక్కడ ఉన్నటువంటి చెట్లు అలా లోతుగా ఉండవంట. ఎలా ఉంటాయి అవి? ఎలా ఉంటాయి అంటే ఆ ప్రక్కలకి విస్తరిస్తాయి అంట, అంటే సైట్లకి విస్తరిస్తాయి అంట. అంటే సైట్లకి విస్తరించినప్పుడు ఏం చేస్తాయి అంటే ఆ చెట్టు ఏర్లు ఈ చెట్టు ఏర్లు ఆ చెట్టు ఏర్లు రెండు కలిసి మెలికలు వేసుకొని బలంగా ఉంటాయంట. నా మాట అర్థమైందా? అంటే సింగిల్గా ఒక చెట్టు ఉండదు. ఆ చెట్లన్నీ కూడా దగ్గరగా ఉంటాయి, ఒక గుంపుగా ఉంటాయంట. అవి ఒకదానికొకటి మెలకలు వేసుకొని దాని వేర్లన్నీ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయంట. అందుకని ఏ చెట్టు కూరదంట. అంత పెద్దది, అంత లావుది, అంత హైట్ పెరిగినా కూడా ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా కూడా కదలదంట. అది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం చదువుకున్న విషయాల్లో ఆ విషయాలే ఉన్నాయి. ఇప్పుడు భూమండలం మీద సంఘాన్ని, ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, బాబు ఐక్యతను సమాధానాన్ని ఇచ్చేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు మన సంఘంలో కనుక ఉన్నాడు అనుకోండి, ఉంటే ఏం కనపడుద్ది చెప్పండి? ఐక్యత కనపడుతుంది, సమాధానం కనపడుతుంది. ఐక్యత సమాధానం ఏ సంఘంలో అయితే ఉంటుందో ఆ సంఘం ఎలాంటిదంటే పరిశుద్ధమైన సంఘము అని అంట. మా సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మా సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఏముండాలి? అక్కడ ఖచ్చితంగా సంఘ బిడ్డలందరికీ కూడా సమాధానం ఉండాలి. వాళ్ళ మధ్యలో ఏముండాలంట? ఐక్యత ఉండాలి. అంటే ఎవరూ కూడా విడివిడిగా ఉండకూడదు. అంటే ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు సురేష్ గారు సంఘం, మా మిత్రం సంఘం. ఇప్పుడు సురేష్ గారు నేను కలిసి ఐక్యతతో ఉండాలి. ఇప్పుడు ఆ చెయ్యి నాయన, ఇటు ఏళ్ళు పట్టు, రైట్. ఇప్పుడు చూడు, ఐక్యత అంటే అర్థం ఏంటి? ఇది అంటే విడిగా ఉండకూడదు. ఎట్టు ఉండాలి? అప్పుడు ఏమవుద్ది? స్థిరంగా ఉంటారు, బలంగా ఉంటారు, చక్కగా ఎదుగుతారు. ఐక్యతతో ఉంటే ఏమవుద్ది? స్థిరంగా ఉంటారు, బలంగా ఉంటారు, హైట్ చక్కగా ఎదుగుతారు. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది? ఇప్పుడు సాతాను కానీ మనుషుల స్వభావాలు కానీ సంఘాలను చీల్చేస్తుంది. నేను అడుగుతున్నాను, మొట్టమొదట మనం సంఘం అవ్వాలంటే ఖచ్చితంగా మచ్చ, డాగు, కళంకులు లేకుండా, ముడత లేకుండా పరిశుద్ధమైనదిగా ఉంటూ వాక్యము చేత ఉదక స్నానం చేయబడుతూ పరిశుద్ధమైన నీ పరిశుద్ధతకు ఒక దైవజనుడు సాక్ష్యం చెప్పాలి. నీ జీవితం మొత్తం ఒక దైవజనుడి దగ్గర ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే కనుక డాక్టర్ చూసి ఎట్ట చెబుతాడో నీ బ్రతుకు, నీ భర్త, నీ పిల్లల బ్రతుకులు మొత్తం ఒక డాక్టర్ లాగా దైవజనుడు దేవుని ఎదుట సాక్ష్యం చెప్పాలి. అయ్యా వీళ్ళు పరిశుద్ధత యందు ఐక్యత కలిగిన వాళ్ళై నాయన నువ్విచ్చిన సమాధానం చేత వీళ్ళు నడిపించబడుతున్నారు. నేను అంటాను, ఈ ఐక్యత మొట్టమొదటి ఎవరికి ఉండాలి? దైవజనుడికి ఉండాలి. దైవజనుడికి దేవునికి మధ్యలో ఈ ఐక్యతను కలిగి ఉన్న సంబంధం ఇప్పుడు ఎవరు చూడాలి? సంఘం చూడాలి. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దేవునితో నాకు ఐక్యత ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మేమిద్దరు సురేష్ అయ్య గారు నేను ఐక్యతతో ఉన్నట్టు ఎలా తెలిసింది? ఇప్పుడు చూడండి, మా చేతులు ఒకరినొకటి పెనవేసుకొని బంధం కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం ప్రారంభంలో అదే చెప్పేది. మళ్ళీ చదువునా, సమాధానం అనే బంధము చేత ఇప్పుడు ఆత్మ తప్ప ఎవరో కలిగించలేరు ఐక్యత. ఇప్పుడు చూడండి, మనందరం ఆత్మ చేత నడిపించబడితే ఖచ్చితంగా మనందరం సమాధానము, ఐక్యత మన మధ్యలో సంఘంలో
కుటుంబాల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, భర్త ఒక సంఘం, భార్య ఒక సంఘం, పిల్లలు ఒక సంఘం, ఎవడి ఇష్టం వాళ్ళదే. మళ్ళీ ఏమంటారు తెలిసిన, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఉత్తిదే. నేను అడుగుతున్నాను, జీవ గ్రంథంలో సంఘము అన్నటువంటి వ్యక్తులలో ఒక పక్క అపోస్తులు, దైవజనులు ప్లస్ సంఘము. నేనంటాను, అసలు నీకంటూ ఒక దైవజనుడు ఏడి? నీకంటూ ఒక ఐక్యత ఏది? నేనంటాను, దైవజనుడు ప్రత్యక్షత, క్రీస్తును ప్రత్యక్షపరిచినప్పుడు దైవజనుడు ద్వారా క్రీస్తు ద్వారా దైవజనుడు, దైవజనుడు ద్వారా సంఘము, ఇదిగో ఐక్యత, సమాధానము కలిగిన వారిగా, సాత్వికము. అక్కడ 4 గుణాలు ఉన్నాయి. ఆ 4 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళలోనే సమాధానం, ఐక్యత అనేది ఉంటుంది. ఇవి మనుషులు కల్పించే ఐక్యత కాదు. ఇది కేవలం దేవుని వలన కలిగేటువంటి ఐక్యత. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే సమాధానం కానీ ఐక్యత కానీ ఎక్కడి నుంచి రావాలంటే పరలోకం నుండి రావాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో కానివ్వండి, ఆయా పరిస్థితుల్లో మనం చూస్తే చాలామంది మనం ఏం చెప్పుకుంటామంటే, బస్సు ఆఫీసులో మనం 4 ఉన్నాము, మనందరం కలిసి ఉండాలి అని అనుకుంటారు. నేను ఒక విషయం చెప్పనా, ఎన్నడూ వాళ్ళు కలిసి ఉండలేరు. ఎన్నడూ వాళ్ళు కలిసి ఉండలేరు. ఎందుకు? ఐక్యత, సమాధానం అనేది దేవుడు పరలోకం నుండి ఇట్టే వచ్చేది భూమండలం మీదకి. మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా గుర్తుపట్టండి, భార్య భర్తలు ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో పరలోకం నుండి దిగి వచ్చిన ఐక్యత ఉందా? భర్త ఏమో సేవ అంటాడు, భార్య ఏమంటే సేవలకి ఎవరను అంటది. పోనీ భార్య భర్తలు ఒప్పుకుంటే పిల్లలు ఒప్పుకోరు. అంతేనండి రాయపు గారా? ఎన్ని నిజాలేనా? పచ్చి నిజాలేనా? డౌట్ లేదుగా. భర్త ఎడ్డివంటే భార్య తెడ్డివంటది, భార్య తెడ్డివంటే లేదు లేదు ఎడ్డివంటది. అంటే ఎవరు లేరు మీ మధ్యలో? ఎవరు లేరు మీ మధ్యలో? పరిశుద్ధాత్ముడు లేడు. అంటే మీరు ఇంతవరకు సంఘంగా కట్టబడలా. మిమ్మల్ని దేవుడు సంఘమని ఆయన అంటల్లా. మీరు సంఘమని దైవజనుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తున్నాడండి. ఏమో ఏం జరుగుతుందో మీ మనస్సాక్షిని పరీక్షించుకోరు, చూసుకోరు. ఎవరిష్టం వాళ్ళదే. ఎవరికి పడితే వాళ్ళకి తలకాయలు ఇవ్వండి. పాస్టర్ గారికి ప్రార్థన చేయండి అంటాం, తలకాయలు ఇవ్వటం. జాగ్రత్త, బీ కేర్ఫుల్. సంఘము పరిశుద్ధమైనది, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధం. ఒక దైవజనుడు మిమ్మల్ని నడిపించాలంటే ఆ దైవజనుడి యొక్క హిస్టరీ మొత్తం మీకు పచ్చిగా తెలిసి ఉండాలి. ఏ టు జెడ్ తెలిసి ఉండాలి. దైవజనుడి యొక్క చరిత్ర తెరవబడిన ఒక పుస్తకం లాగా ఓపెన్, సీక్రెట్లే ఉండకూడదు. ఓపెన్ ఓపెన్ మనసు ఉండాలి. గుర్తుపట్టారా? దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? అందుకనే పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి, మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి నాన్న. వీటన్నిటిపైన, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఆల్రెడీ మనం చదువుకుంటున్నాం. అయిపోయిందిలేండి, ఇదంతా చెప్పేసాం, చదివేసాం, అయిపోయిందిగా. రైట్, చదువు తల్లి. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇప్పుడు చూడండి, సంపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఎవరు అనుగ్రహిస్తారంట?
పరిశుద్ధాత్ముడు అన్నా క్రీస్తు అన్నా ఒకటే. గమనించారా? తండ్రి అన్నా కుమారుడన్నా క్రీస్తు అన్నా ఒకటే. నేను వాక్యం చెప్పేటప్పుడు ఎన్నో రెఫరెన్స్లో చెప్పాను నేను. త్రిత్వమై ఉన్న ఒకే ఒక దేవుడు, దైవత్వంలో ఉన్న సంపూర్ణతలన్నీ కూడా తండ్రిలో ఉన్నాయి, కుమారులో ఉన్నాయి, పరిశుద్ధాత్మలో ఉన్నాయి. మళ్ళీ చదువునా మాటలు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు వలన అనుగ్రహించబడేటువంటి సమాధానము మీ హృదయములలో ఏలుచుండునియుడి. గమనించారా? ఎక్కడ ఏలుబడి చేయాలా? హృదయంలో ఏలుబడి చేస్తున్నట్టు నువ్వు ఎలా గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు తెలిసినా? నీ 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 మనసులో ఇక్కడ చూడండి, 2వ వచనం సగం నుంచి చూడండి. కలిగించు బంధం, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వాళ్ళై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. గమనించారా? ఇప్పుడు ఒకరినొకరి మధ్యలో బంధం ఏముండాలంట? ప్రేమ. ఇప్పుడు సమాధానానికి నీకు కావలసింది ఏంటో తెలిసిన? ప్రేమ ఉండాలి. ఇప్పుడు ఈ ప్రేమ ఎవరు చూపించారు? యేసుక్రీస్తు చూపించాడు. యేసుక్రీస్తు ఒక పాపి పట్ల ఏ ప్రేమ చూపించాడు? తన ప్రాణాన్ని కూడా ధారపోశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పాపిని కాపాడి రక్షించడానికి ప్రాణాన్ని కూడా నష్టపరుచుకున్నాడు. ఈ రోజున మన సోకులు తగ్గించుకోలేం, మన ఎచ్చులు తగ్గించుకోలేం, మన గొప్పతనాలు తగ్గించుకోలేం. నేను అంటాను, యేసయ్యను నిన్ను రక్షించిన రక్షకుడేమో సొగసు లేదు, స్వరూపం లేదు. నీకు నాకు పౌడర్లు కావాలి, ఫెయిర్ అండ్ లవ్లీ కావాలి, సోకులు కావాలి, అందం కావాలి, పూలు కావాలి, పట్టు చీరలు కావాలి, టక్కులు కావాలి, టైలు కావాలి. సకల పాపాలకి కారణం నీ శరీరమే. ఏమండి? ఆయన రూపాన్ని చూస్తారా? ఆయన ఎట్టున్నాడు చూస్తారా? చదవండి 53, యెషయా పుస్తకం 53 మొదటి నుంచి చదవండానా. ఎండిన ఎడారిలో లేత మొక్కవలే మేము చెప్పినది, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా యొక్క బాహు ఎవరికి బయలుపరచబడింది? ఎట్టున్నాడంట ఆయన? లేత మొక్కలాగా ఉన్నాడంట. లేత మొక్కకి ఏమన్నా డెకరేషన్లు ఉంటాయండి? కొమ్మలు, చెమ్మలు, పువ్వులు, ఆకులు ఏమంటే డెకరేషన్లు ఏమైనా ఉంటాయారు? ఏముండవు. లేత మొక్క అంటే జస్ట్ అలా ఎత్తుల నుంచి చచ్చి బ్రతికి బయటకు వస్తుంది మొక్క. లేత మొక్క వలెను. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. ఏ భూమిలో మొలిసిద్దంట? ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను ఏమి లేదంట. నీకు రక్షణ ఇచ్చిన దేవునికి ఏమి లేదు? స్వరూపమైనను సొగసైనను లేదు. అతనిని చూచి చూడండి, ఆయన చూసి ఇష్టపడినట్లుగా, ఆపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపము లేదు. గమనించారా? అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడును. చూసారా ఎలా ఉన్నాడు ఆయన? ఏమండి? శుభ్రంగా ఉంటుంది తప్పు కాదు. మళ్ళీ శుభ్రానికి అందానికి మళ్ళీ వంతలు పెట్టమాకండి. శుభ్రంగా ఉండు, పర్లేదు, తప్పులేదు. నీట్గా ఉండు, చక్కగా శుభ్రంగా ఉండు, తప్పులేదు. నీట్గా ఉండు. నిన్ను రక్షించిన రక్షకుడికి ఏమో మనుషులు చూడడానికి రూపం లేదంట ఆయనకి. ఏమండి? మనస్సాక్షి ఉంటే పరీక్షించుకుంటే మంచిది. ఇవాళ దైవజనులే టక్కులు, టైలు, మేకప్లు, తళ్ళకు రంగులు యజమాని వేసుకుంటుందని చెప్తున్నాడుగా దేవుడు. దేవుడు నీ నలుపెంటుకలు తెలుపు చేశాడు. తెలుపు చేస్తే నీకు రంగులు లేకపోతే, రాయపు గారు రంగులు వేసావా ఎప్పుడన్నా? ఎప్పుడో వేసినట్టు గుర్తుందండి నాకు. లేదా? మా నాన్నేమో
ఎప్పుడో ఒకసారి వేసినట్టు ఉన్నావులే, లేదా ఏది నాకేంటి అటు గుర్తొస్తుంది? ఆపేవు అంటే వేసుకున్నావు అనమాట. రైట్, ఓకే. నమ్మకమునకు ఆధారుడైన దేవుని ఎదుట నిజమే చెప్పినాడు. రైట్, ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? చాలా జాగ్రత్తగా దయచేసి గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ ఉదయకాలంలో, ఈ సాయంకాల వేళలో ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి ఐక్యత. పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చేటువంటి ఐక్యత కలిగి ఉండాలి. గమనించారా? నా టైం అయిపోతుంది కనుక కొంచెం నేను పరిగెత్తుతాను. కొంచెం 2-3 మాటలు నేను చెప్తాను. శ్రద్ధ కలిగి. ఇప్పుడు చూడండి, ఐక్యతను మనం చెడగొట్టకుండా మనం ఒక పని చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఐక్యతను మనం కాపాడుకోవచ్చు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఐక్యతను మనం ఏం చేయొచ్చు అంట? కాపాడుకోగలం. కానీ కాపాడుకుంటున్నావా? కాపాడుకోవాలంటే ఏం చేయాలా? ఏ జీవితం చేయాలా? అవన్నీ రేపు బుధవారం ప్రిన్సి వాళ్ళ ఇంట్లో, అంతేనా? అంతేనయ్యా అమ్మ? అంతేగా. ప్రిన్సి వాళ్ళ ఇంట్లో మిగతా ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. చూడగలిగిన వాళ్ళు, వినగలిగిన వాళ్ళు రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సబ్జెక్టు కంటిన్యూ అవుతుంది ప్రిన్సి వాళ్ళ ఇంట్లో. కూర్చోబెట్టమ్మా, ఏం కాదు, కొట్టు, ఏమైంది? క్యారం అంటది. ఏమంటది? క్యారం అన్నా పిల్ల మొహం చూడకుండా ఉంటే మేళకుండా కూర్చుంటుంది. సో దోల పిల్ల అయిపోతుంది. దోల దెయ్యం ఎక్కడ పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి అన్న, నా టైం అయిపోతుంది, గంట అయిపోతుందని నా బాధ. రైట్, ఇప్పుడు చూడండి, ఆ ఐక్యతను కాపాడుకొనుట యందు. ఇప్పుడు చూడండి, మనకేముండాలంట? కాపాడుకోవడానికి ఏముండాలంట? శ్రద్ధ కావాలంట. మన దగ్గర ఎంత శ్రద్ధ ఉంటుందో, అంతేనా? మీకు శ్రద్ధ కావాలంటే అక్షయాన్ని కనీసం వారంలో 4-5 సార్లు అమ్మ కొత్త పాట అంట. శ్రద్ధ కావాలంటే అక్షయాన్ని చూడవచ్చు మీరు. బహుశ్రద్ధ, అంతేనమ్మా? మా అయ్యగారు పాడమన్నాడు, డాడీ కొత్త పాట ఒకటి నేర్పించు. అడుగుతున్నావు అసలు? నీ పుస్తకాలు ఏంటో, నీ పేడ తట్టేంతో. ఏం వేస్ట్. ఇక అమ్మాయికి చక్కెర పెడితే డ్రమ్ము కొడతాడు, మేము కూడా కూర్చుంటాడు మొద్దులాగా. అయ్యగారు పాడమంటారు, నేను పాడతాను అయ్యగారు అన్న అయ్యా అంటవానవా? రేపు నుంచి నువ్వు కంఠస్థ వాక్యం 2-3 అధ్యాయాలు చెప్పాలి. రేపు నుంచి నేను మీటింగ్కి వెళ్తాను. ఆమె నువ్వు కూడా రావాలి, రెడీగా ఉండు. అది నేర్పండి, ముందర ఇది నేర్పండి, వాక్యాలు నేర్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నేను టకటక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, శ్రద్ధ కలిగి ఉండాలి. కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో. గమనించారా నాన్న? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను. ఇదిగో చూడండి, నంబర్ 1 సంపూర్ణమైన వినయము. రెండవది సాత్వికము. ప్రభువును బట్టి పైన ఉంది, దీర్ఘశాంతం ఉంది. గమనించారా? సంపూర్ణ వినయం ఉంది, సాత్వికం ఉంది, దీర్ఘశాంతం ఉంది, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవడం ఉంది. ఈ 4 గుణ లక్షణాలు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారా? ఎన్ని కావాలి? 4 కావాలి. ఈ 4 గుణ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఐక్యతతో ఉంటారు. సంఘంలో వాళ్ళు సమాధానాన్ని కలిగి ఉంటారు. గమనించారా? ఈరోజు రాత్రి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దినాల్లో మనం ఎలాగుండాలి? నువ్వు ఒక సంఘం అయితే ఖచ్చితంగా నీ దగ్గర ఏముండాలి? సమాధానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
నీ దగ్గర ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఈ రెండు మనం కలిగి ఉండాలంటే 4 గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఏమేమి ఉండాలి? సంపూర్ణ ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. సంపూర్ణమైన వినయం కలిగి ఉండాలి. సాత్వికం కలిగి ఉండాలి. గమనించారా? వీటన్నిటిలో ఏముండాలంటే నడక ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటిలో ఈ 4 గుణ లక్షణాల్లో ఏముండాలంట? నడక ఉండాలి. కంటిన్యూ చేయనా? సాత్వికముతోను ఏం చేయాలంట? నడుచుకోవాలి. అంటే అర్థం ఏంటి? నడకంటే అర్థం ఏంటి? ఇక్కడే చూడండి. ఇక్కడేమో సంపూర్ణమైన 3వ వచనంలో, 2వ వచనంలోన మిమ్మల్ని పిలిచిన వారిని పిలుపునకు తగినట్టుగా నడుచుకోవాలి. అర్థమైందా? నెంబర్ 1 పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఇక్కడ చూడండి నాన్న, 4వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయం యొక్క కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి చూడండి. అన్యజనులో ఏ పద్ధతులు ఉన్నాయో మనలో ఆ పద్ధతులు ఉంటే చూసారా, మన బ్రతికేమైపోద్దో? క్రీస్తులో నుండి వేరై బ్రతుకుతారు. మీరు జీవంలో నుంచి వేరైపోతారు. జాగ్రత్త. అన్యజనులు మీరు ఒకే రకంగా పండగలు చేసుకొని ఈ రోజున మన సేవకులు ఎవరో గుర్తుపట్టండి. మనల్ని నడిపించేవాడు ఎవడో గుర్తుపట్టండి. నేను అడుగుతున్నాను దైవజనుడిగా, ఈ రోజున అపోస్తులు సంఘాలకి క్రిస్మస్లు నేర్పారండి? గుడ్ ఫ్రైడేలు నేర్పారా? పండగలు నేర్పారా? ఎందుకు మీకు భయం కలగట్లేదు? మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త మీకు ప్రకటించినోడు శాపగ్రస్తులు అంటే శాపగ్రస్తుల్ని మీరు ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళ బోధ మీరు ఎలా వింటున్నారు? ఏ గుండె ధైర్యం తింటున్నారు? మిమ్మల్ని నడిపిస్తున్న వాక్యమైనా మిమ్మల్ని నడిపించేది? భయం లేదు, భక్తి లేదు, తెగిడిచున్నారంతే. జాగ్రత్త. ఇదే వాక్యం రేపు తీర్పులోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తప్పించుకునే నాదుడు ఎవడో లేడు. పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుంది? నువ్వే జీవితం చేస్తున్నావు. గమనించారా? ఇప్పుడు 4:17లో ఏమనుంది? అన్యజనులు నడిచినట్టు మీరు నడవకూడదు. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండినా. ఏ నడకుండాలంట? దేవుని పోలి నడకుండాలి. మొట్టమొదట ఆయన పిలుపు తగినట్లుగా నడవాలి. రెండవది అన్యజనులు కూడా నడిచినట్లు నడవకుండా మనం ఉండాలి. మూడవది పిలుపుకు ఆయన దేవుని పోలికగా నడవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లుగా అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే ఇప్పుడు మళ్ళీ ఏ నడక కావాలంట? ప్రేమతో నడవాలంట. ఇప్పుడు ఎన్ని నడకలు? 1 పిలిచిన వానికి తగినట్టుగా నడుచుకోవాలి. 2 అన్యజనుల వలె నడవకూడదు. 3 దేవునికి తగినట్టుగా నడవాలి. 4వది ప్రేమ కలిగి నడవాలి. 5వది 5వ అధ్యాయం 10వ వచనం చదువునా. అక్కడే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంట? 5వది వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. 6వది 5:16 చదువునా. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. గమనించారా? ఏ నడకుండాలి? అజ్ఞానుల వలె నడవకూడదు, జ్ఞానుల వలె నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6 రకాల నడకలలో ఏది ఇంపార్టెంట్ చెప్పండి? ఏది ఇంపార్టెంట్?
ఈ 6లో ఫస్ట్ ఏది నడవాలి? పోని 6 గుణ లక్షణాలు ఉన్నాయి. 6 గుణ లక్షణాల్లో ఏది ఇంపార్టెంట్ చెప్పండి? మన నడకలో 6 రకాల నడకలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎఫ్ఎస్సి పత్రికలోనే చూపించా. అందులో ఏది ఇంపార్టెంట్? పౌలు అంటాడు, మీరు ఐక్యతతో ఉండటం ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉండి ఐక్యతతో ఉండాలా, సమాధానంతో ఉండాలా. పరిశుద్ధత నిన్ను ఒక పరిశుద్ధ సహవాసంలోకి చేరుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంచదు. వాక్యంలో పరిశుద్ధుల అపోస్తుల ద్వారా చెప్పబడిన ఉపదేశాలు కాకుండా ఎక్కడ పడితే అక్కడికి మిమ్మల్ని నడిపించదు. గుర్తుపట్టారా? భయపడండి, దేవుని ఎదురు చెప్తున్నా. మీకు నచ్చిన పద్ధతుల్లో నడపకండి. ఉపదేశంలో దేవుని ఆత్మ ఏది బోధిస్తుందో కూర్చొని దిద్దుకోండి. ఒక తండ్రిగా మీరు ఎక్కడ పడితే అక్కడ దుర్బోధలు విని నశించిపోవద్దు. ప్రభు చెప్పినవే చెయ్యరు. మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మీకు నచ్చిన చోటకి వెళ్ళిపోయి చక్కగా వాక్యాలని వాళ్ళకి మీ తలెచ్చి కానుకలు ఇచ్చి మీ తలెచ్చి ప్రార్థన చేయించుకొని ముడుచుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. లేఖనాలని దాటి వెళ్ళావో నీకు చరిత్ర ఉండదు. ఆదిమ అపోస్తులు యేసయ్య దగ్గర నేర్చుకొని ఏ నడక సంఘాలకు నేర్పారో ఆ నడక ఎక్కడ నేర్పుతున్నారో అక్కడికి వెళ్ళండి. అక్కడ చక్కగా ఎదగండి. ఒక తండ్రిగా, దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని పెడుతున్నాడు. ఊరికే మీకు తోచిన భక్తి చేద్దామని తిరగమాకండి. నష్టపోయేది మీరే. కన్ను మూసిన వెంటనే మీకు అర్థమైంది. అందుకనే 6 రకాల నడకలో అతి ప్రాముఖ్యమైన నడక ఏంటో తెలిసిన ఐక్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐక్యతను కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం విన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మాకు ఐక్యత కావాలి. సంఘంలో నేను సింగిల్గా ఉండకూడదు. నాకు సురేష్ గారు ఉపయోగపడాలి, సురేష్ గారు నాకు ఉపయోగపడాలా, మనడు కృప మనకు ఉపయోగపడాలా, నాకు ఉపయోగపడాలా, సురేష్ గారికి ఉపయోగపడాలా. మనందరం కూడా ఏర్లన్నీ రెడ్ వుడ్ చెట్లు ఏదో అంటారు. అట్లా అమెరికాలో రెడ్ వుడ్ చెట్లు అనేది ఏదో అంటారు, నాకు బాగా గుర్తులేదు. నెట్లో కొట్టండి వచ్చేస్తుంది. రెడ్ వుడ్ ట్రీస్ అని కొడితే వచ్చేస్తుంది. ఆ ట్రీస్ బహుబలంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా కథలు. ప్రైజ్ ది లార్డ్. మీ విశ్వాసం ఎప్పుడు కూడా ఈ 2024లో మనము, మన కుటుంబాలు, సంఘాలు సమాధానం, ఐక్యత కలిగిన వారిని నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇది నాన్న ప్రభా, ఈ కృతజ్ఞత కూటంలోని బిడ్డలకి నాకు ఒక ఐక్యతను, సమాధానం పరలోకం నుండి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారానే మనకు కలుగుతుందని ప్రభా, మనుషుల మేము సమాధానాన్ని, ఐక్యతను పోగొట్టుకునే వారిగా ఉన్నాం. కానీ మేము కాపాడుకోగలమని నీ వాక్యం చెప్తుంది నాయన. పరిశుద్ధాత్మ వలన, పరలోకం వలన నుండి పంపబడిన చేద్దాం నాన్న. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి అవును అడగండి. అయ్యా నువ్విచ్చు సమాధానం నాకు కావాలి, నువ్విచ్చు ఐక్యత నాకు కావాలి. పరిశుద్ధుడా, మౌన్ను దాటిపోవద్దు. ఈ సంవత్సరం మొట్టమొదటి కూటంలో ప్రభా, ఇదిగో బిడ్డల కుటుంబాల్లో నీ శక్తి కలిగిన వాక్కు ద్వారా నాతో మాట్లాడావు. నానా కృప నిమ్మని అడుగుతున్నానయ్యా, కనికరపడమని అడుగుతున్నానయ్యా. ఈరోజు నా భర్త, నేను, బిడ్డలు అందరం మేము ఐక్యత కలిగి ఉండాలయ్యా, సమాధానం కలిగి ఉండాలయ్యా. ఈ రెండు మాకు అనుగ్రహించబడాలంటే 4 రకాల గుణాలు కలిగి ఉండాలి. అప్పుడు 6 రకాల గుణాలు కలిగిన వారి మా నడక అయ్యా ఉంటుందని నీ వాక్యంలో చెప్పబడింది నాయన. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడవాలని, అన్యజనుల్లాగా నడవకూడదని, దేవుని బిడ్డలుగా నడవాలని, ప్రేమతో నడవాలని ప్రభా, ఆత్మ సంబంధమైన వెలుగు సంబంధులుగా నడవాలని, జ్ఞానం కలిగిన వారిగా నడవాలని, ఐక్యతతో నడవాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేవు నాయన. నీ సత్యవాక్యాన్ని గుర్తుపెట్టే కృప దయచేయండి. అడ్డగిస్తున్న సాతానుని, మనుషుల యొక్క స్వభావాన్ని లయపరచండి నాయన. పరిశుద్ధుల మాట విని మేము ఆ మాట ప్రకారం వాక్యం విన్న తర్వాత
ప్రార్థించుకొని ప్రభువును బతిలాడుకోవాలి నాయన. అలాంటి కృపను మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, సంఘములో నాయన మీరున్నారని, పరిశుద్ధాత్ముడ ఏ సంఘములో మీరుంటారో ఆ సంఘం ప్రేమ కలిగిన సంఘం, ఆ సంఘం సమాధానం కలిగిన సంఘం, ఆ సంఘము ఐక్యత కలిగిన సంఘము నాయన. అయ్యా 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 రెడ్ ట్రీస్ అనేటువంటి అమెరికా పట్టణంలో ఉన్న స్త్రీలు అయ్యా అయ్యా ఒక చెట్టు ఏరు ఒకటి కలుసుకొని గట్టిగా నిలబడితే అయ్యా గాలి తుఫాన్లు అవి కదిలించలేకపోయినాయి ప్రభా, స్థిరంగా నిలబడ్డాయి. అవి కదిలించబడవు, అవి కింద ఏర్లు ఒకదానికొకటి. మేము ఒంటరిగా ఒకరినొకరు విడిచిపెట్టి ఉండకూడదయ్యా. సంఘంలో కుటుంబాలు మేమందరం ఒకరినొకరు కలుసుకొని ఐక్యత గలవారమై నడిపించబడాలి నాయన. కృపదయిచ్చే ఏ పని చేసినా సంఘములో కానీ కుటుంబంలో కానీ ఐక్యత కలిగిన వారిగా నడిపించబడ్డానికి కృపదయిచ్చే నాయన. నీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. ఈ రోజు రాత్రి నన్ను మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడేవు నాయన. అయ్యా ఒక రోజున ఇదే వాక్యం మాతో మాట్లాడింది, ఒక రోజున ఇదే వాక్యం తీర్పు తీర్చబోతుంది నాయన. ఆ తీర్పులోకి వెళ్ళక మునిపే పరిశుద్ధాత్ముడు మాకు అనుగ్రహించే ఐక్యతను కలిగిన వారిగా అయ్యా, డబ్బును బట్టి మేము ఒకరినొకరు ప్రేమించుకోకూడదు, ఐక్యత కలిగి ఉండకూడదు అయ్యా. ఈ లోక బంధాలు ఎన్నడూ నిలబడలేవయ్యా. ఓ మనుషుల వలన ఐక్యత రాదు అని నీ వాక్యం చెప్పబడింది నాయన. అయ్యా 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 పరిశుద్ధాత్ముడా మాలో ఐక్యతనివ్వండి అయ్యా. మాలో ఐక్యతనిచ్చి సమాధానం చేత మమ్మల్ని నడిపించండి నాయన. మమ్మల్ని దాటిపోక కృపనిమ్మని అడుగుతున్నానయ్యా, కృపనిమ్మని అడుగుతున్నానయ్యా. కనికరపడండి, కనికరపడండి. నీ శక్తి కలిగిన వాక్కును పంపి నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో, సంఘాల్లో, కుటుంబాల్లో దేవుడు కృపను అనుగ్రహించి నడిపించినట్లుగా యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.